జనాభా విషయంలో చైనాను వెనక్కి నెట్టేసింది భారతదేశం. కిందటేడాది ఐక్యరాజ్య సమితి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. చైనాతో పోటీ పడి భారత్ నెంబర్ 1 కావడం ప్రశంసించదగ్గ విషయమే. అయితే పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా వసతులను కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. అధిక జనాభాతో వచ్చే సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాగా మానవ వనరులకు సద్వినియోగం చేసుకుంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఈ సందర్భంగా యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై భారత్ ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు జనాభా రంగ నిపుణులు. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. భారతదేశం మొత్తం జనాభాలో 50% పైగా 30 ఏళ్ల లోపు వారే ఉండటం విశేషం. అంటే సగం మందికి పైగా యువతే ఉంది. ప్రపంచంలో మరే ఇతర దేశం వద్ద ఇంతటి యువశక్తి లేదు. సరైన విద్యను అందించడం ద్వారా, ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి నిరంతర శిక్షణ ఇవ్వడం ద్వారా యువశక్తి ప్రతిభా సామర్థ్యాలను భారత్ ఉపయోగించుకోవచ్చు. ఎన్ని సమస్యలున్నా యువశక్తిని సరైన విధంగా భారతదేశం వినియోగించుకుంటే అద్భుతమైన ప్రగతిని నమోదు చేయవచ్చని విశ్లేషిస్తున్నారు నిపుణులు. కిందటేడాది జనాభాలో డ్రాగన్ చైనాను వెనక్కు నెట్టేసింది భారత్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ అవతరించింది. ఐక్యరాజ్య సమితి నివేదిక ఈ విషయం వెల్లడించింది. కిందటేడాది ఏప్రిల్ నెల నాటికి చైనా జనాభా 142.57 కోట్లు కాగా భారత జనాభా 142.86 కోట్లకు చేరుకుంది. దీంతో జనాభా విషయంలో చైనా నెంబర్ 1 పొజిషన్ కోల్పోయింది. డ్రాగన్ చైనాను దాటి భారతదేశం ముందుకెళ్లింది. ఇదిలా ఉంటే భారత జనాభా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఐక్యరాజ్య సమితి. భారత జనాభా 2060 నాటికి 170 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఈ మేరకు వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. కాగా అత్యధిక జనాభా కలిగిన దేశంగా గత ఏడాది డ్రాగన్ చైనాను దాటేసిన భారత్ 2100 సంవత్సరం వరకు అదే స్థానంలో ఉంటుందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. భారత్ జనాభా 2054 నాటికి 169 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఆ తర్వాత క్రమంగా 150 కోట్లకు తగ్గుతుందని పేర్కొంది. వచ్చే 60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1030 కోట్ల దగ్గర గరిష్ట స్థాయికి చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అక్కడి నుంచి దిగివస్తూ ఈ శతాబ్దం చివరకు 1020 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లు అని, అయితే 2054 నాటికి డ్రాగన్ దేశం జనాభా 121 కోట్లకు తగ్గుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. సంతాన సాఫల్యత రేటు గణనీయంగా పడిపోవడమే ఇందుకు కారణమని వివరించింది. చైనాలో సగటున ఒక్కో మహిళ తమ జీవితకాలంలో ఒకరికి మాత్రమే జన్మనిస్తున్నట్లు వెల్లడించింది ఐక్యరాజ్య సమితి. చైనాతో పాటు జపాన్, రష్యాలోనూ జనాభా వేగంగా పడిపోతుందని నివేదిక పేర్కొంది. ఈ దేశాల్లో జనాభా తగ్గడానికి కూడా సంతాన సాఫల్యత రేటు పడిపోవడమే కారణమని స్పష్టం చేసింది ఐక్యరాజ్య సమితి. భారతదేశం మొత్తం జనాభాలో 50% పైగా 30 ఏళ్లలోపు వారే ఉండడం విశేషం. అంటే సగం మందికి పైగా యువతే ఉంది. అంటే దాదాపు 72 కోట్ల మందితో కూడిన యువశక్తి ఉన్న దేశం మనది. ప్రపంచంలో మరే దేశం వద్ద ఇంతటి యువశక్తి లేదు.
సరైన విద్యను అందించడం ద్వారా, ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి నిరంతర శిక్షణ ఇవ్వడం ద్వారా యువశక్తి ప్రతిభా సామర్థ్యాలను భారత్ ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం వృద్ధి రేటు దాదాపు 6% నమోదవుతోంది. ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం, అంతర్జాతీయంగా, భౌగోళికంగా, రాజకీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు వంటి సమస్యలున్న భారత్ తన జనాభాను, ముఖ్యంగా యువతను సరైన విధంగా వినియోగించుకుంటే అద్భుతమైన ప్రగతిని నమోదు చేయవచ్చని అంతర్జాతీయ సంస్థలు, నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదాలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 18వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక విప్లవం రావడంతో మానవాళి భూగోళమంతటా విస్తరించడం ప్రారంభమైంది. ఆ క్రమంలో ఆర్థికవేత్తలు జనాభా పెరుగుదల తీరుతెన్నులను విస్తృతంగా అధ్యయనం చేశారు. జన విస్ఫోటనం 3 రకాలుగా ఉంటుందన్నారు. మొదటి రకం పుట్టుకలు, మరణాలు సమానంగా ఉంటే జనసంఖ్య ఎప్పుడూ సంతులనంగా ఉంటుంది. రెండోది మరణాల రేటును జనాభా పెరుగుదల రేటు మించితే సదరు దేశ జనాభా అధికమవుతుంది. ఈ స్థితిలో దేశాలు ఆర్థికంగా సంపన్నం కావడంతో పాటు విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులోకొచ్చాయి. దీంతో ప్రజల జీవితకాలం పెరగడం ప్రారంభమైంది. అలాగే మరణాల రేటు కూడా తగ్గడం మొదలైంది. మూడోది జననాల సంఖ్య పరిమితం కావడంతో పాటు మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం వల్ల రెండూ సమాన స్థాయికి వస్తాయి. ఈ స్థితిలో విద్య, వైద్య సదుపాయాలు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. జననాలు తగ్గడానికి ఆర్థికవేత్తలు మరో కారణం కూడా చెబుతున్నారు. అదే సంతానలేమి. ఇటువంటి జనాభా పరిణామాల వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లడమో లేక వెనుకబడ్డమో జరుగుతుంది. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించుకోవాలి. జనాభా ఎంతగా పెరిగితే వనరుల వినియోగం అంతగా అధికమవుతుంది. ఇదిలా ఉంటే సాంస్కృతిక జనగణన అనే మాట తాజాగా తెరమీదకొచ్చింది. భారతదేశంలో విభిన్న భౌగోళిక పరిస్థితులు, సంస్కృతి సంప్రదాయాలున్నాయి. ప్రజల ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంస్కృతిక జనగణన చేపట్టాలనే వాదన తెరమీదకొచ్చింది. సామాజిక, ఆర్థిక సూచికలతో పాటు సాంస్కృతిక అంశాల ప్రాతిపదికపైనే యావత్ దేశాన్ని మ్యాపింగ్ చేయాలనే ఆలోచన ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రజల మత విశ్వాసాలు, ఆరాధనా విధానాలు, ఆచారాలు, వస్త్రధారణ, కళలు, కళారూపాలు, సంగీత వాయిద్యాలు, భాష, ఆహార పద్ధతుల వంటి అంశాలకు సంబంధించి సమాచారం సేకరించాలనే అభిప్రాయం భారత సమాజంలో పెరుగుతోంది.